హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్ ఫీ రియంబర్స్మెంట్ గురించి అయితే మాట్లాడబోతున్నా. అసలుకి ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఎవరు ఎలిజిబుల్ కారు అని డీటెయిల్గా మాట్లాడబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీ అయితే వస్తుంది. లెంత్ అయితే ఉండదు, 3 minutesలో చెప్పేస్తాను. కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి ఎవరు ఎలిజిబుల్ అవుతారో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎంసెట్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి పక్కాగా. అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ టీచర్ కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా కానీ దీనికైతే ఎలిజిబుల్ అయితే అవ్వరు, ఓకేనా. సెకండ్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అయితే 2 lakhs బిలో అయితే ఉండాలి, ఓకేనా. 2 lakhs కంటే తక్కువ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, బ్రో నాకు 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చింది, నేను ఎలిజిబుల్ అవుతానా అవ్వనా అని. పక్కా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఏంటంటే మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదు, అంటే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ ఎవరికి ఉండకూడదు. ఇన్ కేస్ ఉంటే మాత్రం మీకు అప్లై అయితే అవ్వదు, ఓకేనా. అది ఫీ రియంబర్స్మెంట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి క్లారిటీ వచ్చింది అనుకున్నా మీకు మొత్తము. అలాగే ఇప్పుడు వచ్చేసరికి లోకల్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరు లోకల్ అవుతారో ఎవరు నాన్ లోకల్ అవుతారో అని చూద్దాము. 6th to 12th క్లాస్ మీరు ఎక్కడైతే చదువుంటారో అక్కడ మీరు లోకల్, ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఏపీలో 6th to 12th క్లాస్ చదివాను కాబట్టి నాకు ఏపీ వచ్చి లోకల్, ఓకేనా. అలాగే నాన్ లోకల్ వచ్చేసరికి మీరు అంటే ఇప్పుడు నేను ఏపీలో 6th to 12th చదివా కాబట్టి నేను తెలంగాణలో నాన్ లోకల్, అంతే ఆటోమేటిక్గా. అలాగే తెలంగాణ వాళ్ళు ఏపీలో నాన్ లోకల్ అవుతారు అట్లాగా. మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా లోకల్ నాన్ లోకల్ గురించి. ఇప్పుడు నాన్ లోకల్ వారికి ఫ్రీ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా చూద్దాము. ఫీ రియంబర్స్మెంట్ నాన్ లోకల్ వారికి 99% రాదు. ఒక 1% గ్యారంటీ ఏంటంటే అది కొన్ని స్కీమ్స్ ద్వారా ఆధారపడి ఉంటుంది. అది కూడా కొన్ని కాలేజెస్ మాత్రమే ఇస్తుంది. మీరు ఒకసారి మీకు వచ్చిన కాలేజీకి కాంటాక్ట్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే వచ్చి ఉంటుందో ఆ కాలేజీకి కాంటాక్ట్ అయ్యి మీరు అడగాల్సింది అయితే ఉంటుంది. నేను మాదిగా నాన్ లోకల్, నాకేమైనా స్కీమ్స్ అప్లై అవుతాయా అని మీరు ఒకసారి క్లారిటీగా అడిగితే వాళ్ళు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగా మీకు కొన్ని స్కీమ్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీకు 50-50 ఛాన్సెసే. నెక్స్ట్ వచ్చేసరికి కూడా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎక్కడ రాదు. హాఫ్ అయితే వస్తుంది తెలంగాణ నుంచి, అది కూడా తెలంగాణ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మీకు ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఓకేనా. ఇలాగ మీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఇది 99% రాదు నాన్ లోకల్ వాళ్ళకి అయితే. 1% ఛాన్స్, ఎందుకంటే అది మీ కాలేజెస్ బట్టి ఉంటుంది, ఓకేనా. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ కాలేజెస్కి, మీకు ఏదైతే వచ్చి ఉంటుందో ఎంసెట్లో. కానీ వీడియోలో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మన ఛానల్లో ఎప్పటి నుంచో వస్తుంది. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ జాయిన్ అయిపోండి. అక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని పోస్ట్ చేస్తాను. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండ్ బై బై.